అంటే మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టుకుంటామా? మరి ఈ ప్రభుత్వానికి పోనీ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా ఒక్క మంచి కార్యక్రమం చేసిరా? ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమాలు జరిగినా? మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆ పని చేయమంటే ఈ పనికిరాని చెత్త పనులని చేసుకుంటూ పేర్లు మారుస్తారంటే ఎవరు ఇచ్చింది నీకు అధికారం? అంటే పేర్లు ఊరికైనా మార్చేస్తావా? ఎట్లా మార్చుతావు? అంటే సికింద్రాబాద్ ప్రజలంటే అంత అమాయకంగా ఉన్నారా? ఆ విషయం మొన్న లీ ప్యాలెస్లో జరిగినప్పుడు నేను గట్టిగా మాట్లాడితే బేగంపేటలో అమీర్పేటలో నా మీద పోలీస్ కేసు పెట్టారు. మీరు ఇవాళ పేపర్లో చూసి ఉండొచ్చు. అంటే నేను ఏదో ముఖ్యమంత్రి గారిని వల్గర్గా మాట్లాడినా. ఓకే, చట్టపరంగా న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను, నాకేం అభ్యంతరం లేదు. నేను పోలీసులకు కూడా, డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను ఒక మాట మాట్లాడితే నా మీద కేసులు పెడితే రేపటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడితే మీరు ఆ కేసు పెట్టలేదనుకో, మేమే అప్పుడు కమిషనరేట్, పోలీస్ స్టేషన్లో ఆ రోజు కూడా మేము అక్కడికి వస్తాం, కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే న్యాయం, చట్టం అనేది అందరికీ సమానం.